ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో చాలా రకాలుగా పక్షులు స్వేచ్ఛగా జీవించేవి. అలాగే అక్కడ జంతువులు కూడా చాలా ఆనందంగా జీవించేవి. ఆ అడవికి మహారాజు అయిన సింహం చాలా భయంకరంగా ఉండేది. ఒక్కసారి గర్జన పెడితే అడవిలో ఉన్న ప్రతి జీవి వణికిపోతుంది. ఆ అడవిలో ఒక పిల్లి కూడా నివసిస్తూ ఉండేది. ఆ పిల్లి చాలా మంచిది. అన్ని జంతువులతో ప్రేమగా ఉండేది. మన మహారాజు సింహం ఎంత గొప్పదో తెలుసా? అతన్ని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. అడవిలో ఎవ్వరూ అతనికి ఎదురు నిలబడలేరు. నేను ఎలాగైనా ఈ చిన్న అడవికి రాజు అవ్వాలి. పెద్ద అడవికి మహారాజు సింహం ఉంది. కాని ఈ చిన్న అడవికి రాజు నేనవ్వాలి. ఇది సాధ్యమే. నేను తప్పకుండా రాజవుతాను. హాయ్ ఏనుగు మామా. ఏనుగు మామా, నేనిలాగైనా ఈ చిన్న అడవికి రాజు అవ్వాలనుకుంటున్నాను. ఏం చేయాలి ఏనుగు మామా? నువ్వు ఈ చిన్న అడవికి రాజు అవ్వాలనుకుంటే వెళ్ళి సింహం మహారాజుని కలువు. దట్టమైన అడవిలో కింద మీద పడుతూ పిల్లి మహారాజు దగ్గరికి వెళుతోంది. మహారాజా, పెద్ద అడవికి మహారాజు మీరు. కాని నేను చిన్న అడవికి మహారాజు అవ్వాలనుంది. ఏం చెయ్యాలి మహారాజా? సరే రా పిల్లి మామ, కొద్ది రోజుల్లో నేను నీకొక ఉత్తరం పంపిస్తాను. ఆ ఉత్తరంలో ఉన్నట్టు చెయ్యి. పిల్లి చాలా సంతోషంగా ఆ ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంది. పిల్లి మామ, మన మహారాజు నీకు ఈ ఉత్తరం పంపించాడు. కింద ఏనుగు మామా, నాకు అసలు చదువు రాదు. నువ్వు కాస్త చదివి పెట్టు. లేదు పిల్లి మామ, నాకు కూడా చదువు రాదు. ఎవరితోనైనా చదివించుకోండి. ఓ ఎలుగుబంటి మామా, ఈ ఉత్తరం కాస్త చదివి పెట్టవా? నాకు చదువు రాదు పిల్లి మామా. ఓ కుందేలు మామా, ఈ ఉత్తరం కాస్త చదివి పెట్టవా? నాకు కూడా చదువు రాదు మామా, ఎవరితోనైనా చదివించుకో. పిల్లి ఉత్తరం తీసుకొని అడవిలో ఉన్న ప్రతి జంతువు దగ్గరకు వెళ్లి అడిగింది. కాని ఎవరికీ చదువు రాదు. అందరూ అదే మాట చెప్పేశారు. ఏమైంది పిల్లి మామా? నాకు సింహం మహారాజు ఈ ఉత్తరం పంపించాడు. ఇక్కడ ఉన్న అందరినీ అడిగాను. కాని ఎవరికీ చదువు రాదు అని చెప్తున్నారు. అయ్యో పిల్లి మామా, అంతేనా? ఇటు ఇవ్వు, నేను చదివి పెడతాను. పిల్లి షాక్లో ఉంది. ఎందుకు ఎలుక ఇలా చేసింది? అసలు ఆ ఉత్తరంలో ఏముంది అని పిల్లి ఆలోచనలో పడిపోయింది. ఏం చెయ్యాలో అర్థంకాక పిల్లి మళ్లీ సింహం మహారాజు దగ్గరకు వెళ్తోంది. ఎందుకు నువ్వు మళ్ళీ వచ్చావు? నువ్విచ్చిన ఉత్తరం పోయింది మహారాజా. ఇంకో ఉత్తరం రాసివ్వండి. ఒక్కసారి రాసిచ్చి పంపిస్తే పోగొట్టుకొని మళ్ళీ వచ్చి అడుగుతావా? ఇంకోసారి వస్తే తింటాను. పో! అందుకే ఆ ఉత్తరంలో ఏముందో తెలుసుకోవడానికి ఎలుక కనిపించిన ప్రతిసారీ పిల్లి దానిని పట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది.
మీరు చెప్పండి, అసలు ఉత్తరంలో ఏముందో? వెళ్ళి కింద కామెంట్ బాక్స్లో చదవండి. అక్కడ పెట్టాను. వీడియో నచ్చితేంటి కామెంట్ కూడా చేయండి. పిల్లి, చిన్న అడవికి రాజు అవ్వాలి అంటే ముందు ఎలుకని తినాలి. అని ఆ ఉత్తరంలో రాసి ఉంటుంది. ఎలుక పిల్లి ముందు అది చదివితే వెంటనే పిల్లి ఎలుకని తినేసేది. అందుకే ఎలుక ఆ విషయం చెప్పలేదు.